ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే ఇయాలటి దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను. వై డిడ్ నాట్ యూ సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఈజ్ మై క్వశ్చన్. యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ ఆర్ వాచింగ్ యూ. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా? ఎందుకు జరిగింది అని చెప్పరా? ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే? నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి. ఖచ్చితంగా 4 ఏళ్లల్లా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు. ఇడ భయపడేటోడు ఎవరు లేరు. నేనేమంటాడు, నా ఈపు చింతపండు అయిందంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలేయిస్తావు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానివద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటాడు. గిదానే దీన్ని అంటారానే ఈ చింతపండు అని. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్టపెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారో, నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు, ఇష్టపెట్టురి. ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు? ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ ఉన్నా. నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినవో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పినా, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పినా. ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా, ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి, నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో,
ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాడుతున్నావు.